అంటే కక్ష సాధింపు చేయమని ఎవరు చెప్పరు సార్. కానీ ఇక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక దేశంలో ఒక ఎంపీ అంటే ఒక పార్లమెంట్‌లో అత్యున్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్లి పోలీసు వ్యవస్థ కొడితే ఆయనకే న్యాయం జరగలేదు. నాలాంటి వాడిని కొడితే ఎప్పటికి న్యాయం జరిగిద్దనేటువంటి ఒక ప్రశ్న ఉంది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? నేనైతే చెప్పలేను. ఎందుకంటే మరి బాధితుడినే నేను ఇంకా రోధిస్తూనే ఉన్నాను కాబట్టి. మరి అది ముఖ్యమంత్రినో, హోంమంత్రినో అడగాలి మరి మీకు అవకాశం దొరికితే. అంటే మీరు డిప్యూటీ స్పీకర్ సార్ ఇప్పుడు. డిప్యూటీ స్పీకర్ అనేది పెద్ద స్థాయం కదా. రాజ్యాంగ పదవి ఓకే. బట్ అదే పెద్ద అంటే మామూలు వాళ్ళతో పోల్చుకుంటే మీకు అదొక కవచం. ఆ కవచంతో మీరు నాకు న్యాయం చేయమని అడుగుతున్నారు మీరు. నేను అన్యాయం చేస్తానని అడగట్లేదు మీరు. నాకు న్యాయం చేయమని అడిగినప్పుడు డిప్యూటీ స్పీకర్‌కి న్యాయం చేయలేకపోతే ఎట్లా అని. న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్నామని అంటున్నారు. ఆర్ రాదర్ అనుకుంటున్నారు. చూడాలి.